దేశవ్యాప్తంగా కాసేపట్లో నీట్ ఎగ్జామ్ జరగనుంది. తెలంగాణ నుంచి 72,507 మంది పరీక్షకు హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్క హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలుండగా 26 మంది ఇక్కడే పరీక్ష రాయనున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ప్రజెంట్ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ప్రజెంట్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎంతమంది స్టూడెంట్స్ ఇన్ టైం హాజరవుతున్నారు? రైట్, దేశవ్యాప్తంగా కాసేపట్లో నీట్ ఎగ్జామ్ జరగనున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ నుంచి మొత్తం 72,507 మంది పరీక్షకు హాజరు కానున్నారు. మనం చూస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 190 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అలాగే 26,000 మంది ఇక్కడే పరీక్ష రాయబోతున్నారు. గత ఏడాది ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తోంది. రైట్, నీట్ ఎగ్జామ్కి సంబంధించి అక్కడ సెంటర్ నుంచి మా ప్రతినిధి అంజుమా లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. అంజుమా, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశంలోనే నిర్వహించే అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్ష నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2025 మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగా వివిధ వైద్య కోర్సులలో 2.5 లక్షల సీట్లకు గాను నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం 22 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 190 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. ఇక అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లోనే 62 పరీక్షా కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 62 పరీక్షా కేంద్రాలలో దాదాపు 26,000 మంది విద్యార్థులైతే పరీక్ష రాయబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 3 గంటల పాటు ఈ పరీక్ష కొనసాగనుంది. ఇందుకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను లోపలికి అనుమతిస్తున్నారు. అంటే పరీక్షకి 3 గంటల ముందు నుంచే విద్యార్థులందరినీ కూడా లోపలికి అనుమతిస్తున్నారు. 11 గంటల నుంచి 1:30 వరకు విద్యార్థులను లోపలికి అనుమతించడం జరుగుతోంది. ఇక గత ఏడాది జరిగినటువంటి పేపర్ లీకేజీ, ఈ అవకతవకల దృష్ట్యా ఈ ఏడాది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో మనకి ఇక్కడ పోలీస్ బలగాలను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా విద్యార్థులను చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఇక పరీక్ష రాసేటువంటి విద్యార్థులు ఎటువంటి స్మార్ట్ వాచ్ కానీ, సెల్ ఫోన్లు కానీ, హ్యాండ్ బ్యాగ్, ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేవి లోపలికి తీసుకుని వెళ్ళకూడదు. దీంతో పాటుగా స్లిప్పర్స్, ఓపెన్ గా ఉండే చెప్పులను మాత్రమే వేసుకుని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. షూస్ కానీ, హై హీల్స్ కానీ ఇటువంటివేవి కూడా లోపలికి అనుమతించడం లేదు. ఇక అబ్బాయిలైతే ప్లెయిన్ షర్ట్స్, అదేవిధంగా ప్యాంట్లు వేసుకుని వెళ్ళాలి. మహిళలు సల్వార్ ట్రౌజర్లు ధరించాలని, జీన్స్, జిప్స్ ఎక్కువగా ఉన్న డ్రెస్సులు, కుర్తా పైజామాలు, ట్రాక్ ప్యాంట్లు, కార్గో ప్యాంట్లకు అనుమతి లేదని ఇప్పటికే అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇక సెంటర్ల వద్ద భారీగా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నీట్ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని సెంటర్ల దగ్గర అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. ఇక పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ని కూడా విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల వద్ద 3 అంచెల బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ఇక ప్రతి పరీక్షా కేంద్రంలో ఒక సీనియర్ అధికారిని, నోడల్ ఆఫీసర్ గా, భద్రత కోసం ఒక పోలీస్ అధికారిని కూడా నియమించడం జరిగింది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి మాసఫ్ ట్యాంక్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వద్ద ఉదయం నుంచే విద్యార్థులు, తల్లిదండ్రుల ఆ సందడి అనేది అయితే ప్రారంభమైపోయింది. సుదూర ప్రాంతాల
నుంచి అనేక మంది విద్యార్థులు అయితే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసేందుకైతే లోపలికి వెళ్తున్నారు. ఉదయం 10 గంటల నుంచే విద్యార్థులను అయితే లోపలికి అనుమతిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఇక విద్యార్థులందరూ కూడా ఎలాంటి నియమ నిబంధనలు అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా పాటించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే పదే పదే సూచిస్తున్నారు. ఎవరైనా జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చినా లేదంటే లోపలికి వెళ్ళేటప్పుడు మెటల్ డిటెక్షన్ లో వాళ్ళకి ఏదైనా కనిపించినా సరే వెనక్కి పంపించేసి మళ్ళీ ఒకసారి అందుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను అయితే తీసుకొని రావాలని చెప్తున్నారు. ఎవరైనా సరే జీన్స్ వేసుకున్నా లోపలికి పంపించడం లేదు. సో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్యలో మనకి నీట్ ఎగ్జామ్ అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. రైట్ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.